శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి. శ్రీ భాస్కర పండితులు రాత్రి సమయంలో తమ ఆరాధనా విధానాన్ని పూర్తి చేసుకున్న పిమ్మట ఇలా సెలవిచ్చారు. అయ్యలారా, శ్రీ విద్యోపాసనం సర్వశ్రేష్టమైంది. వాస్తవమునకు శ్రీపాద శ్రీవల్లభుడు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ స్వరూపులు. అంతట నేనిలా అన్నాను, అయ్యా, శ్రీపాదుల వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వరూపమని అన్నారు. ఇప్పుడు త్రిమాతలు కూడా వారే అనుకున్నారు. వారిని అనగా లక్ష్మీ సమేత అనగుడనుచున్నారు. నాకు ఏమీయునూ బోధపడుటలేదు, కాస్త వివరంగా సెలవీయండి. అంతటా మహాపండితులు ఇలా అన్నారు. అయ్యలారా, పరమాత్ముడు సకల జీవరాశుల్లోనూ ఉన్నాడని చెప్తారు. పిపీలకాది బ్రహ్మ పర్యంతము అతడు వ్యాపించి ఉండునని చెప్తారు. అయితే శ్రీపాద శ్రీవల్లభ అవతారంలో ప్రభువు తాను పిపీలకంగా బ్రహ్మగా ఉన్నానని చెప్పారు. అందుచేత సమస్త సృష్టిలోనూ వారు సృష్టి రూపంగా నిలిచి ఉన్నారు. సమస్త జీవరాశుల యందరి చైతన్యంలోనూ వారు తాదాత్మ్య స్థితిని చెంది ఉన్నారని భావం. ఇదియే ఈ అవతారం యొక్క విశిష్టత. వారు సృష్టిలోని సమస్త జీవరాశులుగా ఉన్నను వారి స్పర్శ ఏ స్థాయిలోనూ జీవులకుండదు. అదియే వారి వైష్ణవమాయ. సృష్టి యందలి మర్యాదలు, పరిమితులు, వాటికి సంబంధించిన కట్టుబాట్లు మున్నగు వాటిని మన్నింపవలనని చెప్పుదురు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ రూపాలుగా వారున్నారన్నటలో అర్థం, ఏ చైతన్య పదార్థమైతే ఆయా రూపాలుగా వ్యక్తమైనదో ఆ చైతన్య పదార్థమే తామని భావన. అభివ్యక్తమైన ఆయా పదార్థాలతో వారు నిరంతరం తమ యోగమాయచే తాదాత్మ్య స్థితిని కలిగి ఉందురు. వారు మహాసరస్వతి చైతన్యంతో తాదాత్మ్యంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన చతుర్ముఖి బ్రహ్మస్వరూపంతో కూడా తాదాత్మ్యంలో ఉంటారు. అయితే అటు మహాసరస్వతి రూపంతో గాని ఇటు హిరణ్య గర్భుని రూపంతో గాని స్పర్శాబంధనం కలిగి ఉండరు. అదేవిధంగా ఒకే ఆత్మ నలుగురైదుగురు పురుష రూపాలలో కూడా ఆవిర్భవించునని చెప్పుదురు. ఆ ఆత్మ యొక్క శక్తి భార్యస్వరూపంగా నలుగురైదుగురు స్త్రీ రూపాలలో కూడా ఆవిర్భవించునని చెప్పుదురు. ఏ పురుష రూపమునకు ఏ స్త్రీ రూపం సగుణ సాకారాలలో విధి నిర్ణీతమై ఉన్నదో ఆయా మర్యాదలను ఖచ్చితంగా పాటించవలనని చెప్పుదురు. ఇదే విధంగా వారు అనఘాలక్ష్మీ సమేత అనగుడుగా ఉంటారు. అది వారి అర్ధనారీశ్వర స్వరూపం. అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపంలో వారు యతీశ్వర రూపంలో ఉన్నారు. సగుణ సాకారాలందరి మర్యాదలను, పరిమితులను తూచా తప్పకుండా పాటించవలనని చెప్పుదురు. ఇది ఏ ధర్మ సూక్ష్మం. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. దివ్య అనుగ్రహాన్ని విశేషంగా వర్షించుటకు వారు సృష్టి రూపంలో ఉన్నారు. సృష్టిలో తాదాత్మ్య స్థితిలో ఉన్నారు. కనుక మానవుల వికాసం త్వరితగతిని జరుగునని దాని తాత్పర్యం. తాము జపధ్యానాలందును తపస్సునందును ఉండుదురు. ఆ తపోఫలితాన్ని వారేమీ ఉంచుకొనరు. అది సృష్టికంతటికీ ధారాదత్తం చేయబడును. భక్తులను ఆదివ్యాధుల నుండి రక్షించటానికి తమ తపోఫలితాన్ని ధారపోసి కర్మబంధ విముక్తులుగా చేస్తారు. జగన్మాత యొక్క 4 మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి అనున్నవి ఈ విశ్వంలో దైవాభివ్యక్తి కోసం, విశ్వ పరిపాలన కోసం ఆవిర్భవించినవి. అంబికకు 3 స్థాయిలు కలవు. అతీతమైన స్థాయి, విశ్వస్థాయి, వ్యక్తి స్థాయి. అసలు సృష్టి జరగక ముందు పరాశక్తి అతీత స్థాయిలో ఉంటుంది. పరమాత్మలో ఉన్న అనంతమైన సత్యాలను ఆమె తనలోనికి ఆకర్షించి తన చైతన్యంలో ప్రవేశించిన తరువాత ప్రపంచ సృష్టిగా జన్మిస్తుంది. సృష్టించడంలోనే ఆమె పని పూర్తి కాదు. జీవులందరినీ సృష్టించి తనలో వహించి వారిలో ప్రవేశించి వారిని బలపరుస్తుంది. ఇది ఆమె విశ్వస్థాయి. ఇక వ్యక్తి స్థాయిగా ఆమె మానవ వ్యక్తిత్వానికి, దివ్య ప్రకృతికి మధ్యవర్తిగా ఉంటుంది. ఇది ఏ అనఘాలక్ష్మి రూపంగా ఆవిర్భవించుటలోని రహస్యం. తన మూలతత్వం నుండి కొన్ని అంశాలను అవతరింపజేస్తుంది. ఆ అంశాలు నిర్వర్తించవలసిన పని పూర్తి అయినప్పుడు వాటిని తిరిగి తన మూలతత్వంలోనికి ఆకర్షిస్తుంది. అనఘుని యొక్క సంకల్పం లేనిదే అనఘాలక్ష్మి ఒక్క చిన్న పని కూడా చేయదు. తన ప్రభువు యొక్క సంకల్పం ఆమె నెరవేరుస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ రూపంలో తల్లియును తండ్రియును కూడా తానే కనుక విశేషంగా అనుగ్రహం ఉంటుంది. అనఘాలక్ష్మికి ముఖ్యంగా 3 భూమికలున్నాయి.
పరార్ధగోళానికి చెందిన సచ్చిదానంద భూమిక. ఇక్కడ అనంతమైన స్థితి, అనంతమైన శక్తి, అనంతమైన దివ్యానందాలలో నిండిన లోకాలు ఉంటాయి. ఈ భూమికలో నుండే ఈ జీవులు వర్ణించుటకు వీలు కానంతటి సంపూర్ణతతో ఏ రకమైన మార్పులు లేని ఏకత్వంలో జీవిస్తూ ఉంటారు. ఈ సచ్చిదానంద భూమికకు క్రింద స్థాయిలో పరిపూర్ణమైన దివ్య చైతన్య సృష్టికి చెందిన లోకాలున్నాయి. వీటిలో అనఘాలక్ష్మి దివ్య చైతన్య మహాశక్తిగా ఉంటుంది. ఈ ప్రపంచాన్నే వేదంలో మహాశ్లోకమని వర్ణించారు. ఈ లోకములలోని కర్మలకు వైఫల్యం ఉండదు. ప్రతి ప్రక్రియలోనూ ఇచ్ఛాజ్ఞాన శక్తులు ప్రయత్నం లేకుండానే పరిపూర్ణతను పొందుతాయి. అక్కడి అనుభవాల్ని సంపూర్ణమైన ఆనంద సముద్రాలు, వెల్లువలు, తరంగాలు, అసత్యం, బాధ, దుఃఖం అనేవి అక్కడ ప్రవేశించనేలేవు. ప్రతి రూపము, ప్రతి కదలిక, ప్రతి అనుభవం ఆనందపూర్ణమై ఉంటుంది. దీనికి క్రిందుగా అజ్ఞాన భూమిక ఉన్నది. మన లోకంలో అజ్ఞానం ఉంటుంది. ఇక్కడ మనస్సు, జీవం, శరీరాలతో ఇక్కడి లోకాలు కూడి ఉంటాయి. ఇక్కడ అనుభవాలన్నీ అపరిపూర్ణతకు, పరిమితికి, వైఫల్యానికి లోబడి ఉన్నాయి. రాజరాజేశ్వరి చైతన్యం మాతృమూర్తికి అనంతమైన కరుణ ఉంటుంది. అందరినీ ఆమె తన బిడ్డలుగానే భావిస్తుంది. ప్రాణమయ, మనోమయ భూమికలలో అంధకార పక్షానికి చెందినవారు అసురులు. వీరికి ఆత్మనిగ్రహం, తపస్సు, తెలివి ఉంటాయి. వారు అహంకారపూరితులు. క్రిందనున్న ప్రాణమయ భూమికలో ఉన్న అంధకార పక్షానికి చెందిన వారిని రాక్షసులు అంటారు. వారికి ప్రచండమైన తీవ్ర భావాలు, ప్రభావాలు ఉంటాయి. ఇంకా కింద ఉన్న ప్రాణమయ భూమికలో ఇతర విధాలైన జీవులుంటారు. వారిని పిశాచాలు, ప్రమధులు అంటారు. అసురమాయ ఏ వేషాన్నైనా వేయగలరు. పిశాచాలు నిజానికి వ్యక్తులు కాదు, కేవలం ఒక కోరికను లేదా ఒక దురాశకు మనస్సు లేని రూపకల్పనలు. రాక్షసులకి శక్తివంతమైన ప్రాణమయ స్థితి ఉంటుంది. మనస్సు అనేది ఉండదు. కనిపించిన దానినల్లా కబళించాలని చూస్తారు. కాళి, శ్యామ మొదలైనవి ప్రాణమయ స్థితి ద్వారా మనకి కనిపించే రూపాలు. కాళి అనేది విధ్వంసక శక్తి. కష్టాలు చుట్టుముట్టిన అంధ సంఘర్షణలో ప్రతి దానిని చిన్నాభిన్నం చేస్తూ పోయే అజ్ఞానంలోని ప్రకృతి శక్తియే ఆమె. అయితే మహాకాళి అనున్నది ఉన్నత భూమికకు చెందింది. ఆమె సాధారణంగా బంగారు రంగులో కనిపిస్తుంది. ఆమె అసురులకు మహాభయంకరి. రాజరాజేశ్వరి వివేకానికి ప్రతినిధి. అయితే మహాకాళి బలానికి, శక్తికి ప్రతినిధి. ఆ మహాతల్లిలో తల మునకలయ్యేటంతటి తీవ్రత, సాధించడానికి కావలసిన బ్రహ్మాండమైన భావతీవ్రత, ప్రతి పరిమితిని, ప్రతి అవరోధాన్ని చిన్నాభిన్నం చేయటానికి దూసుకువచ్చే దివ్య హింస ఉంటాయి. కాళీ శక్తిలో ఉన్నది ప్రచండ వేగంతో దైవం మీదనే మనం పాదం మోపే వరకు ఊరుకోదు. సంఘర్షణ, వినాశంతో ఆమె ఆగిపోతుంది. అయితే మహాకాళి వేరు. శక్తికి మించిన ఆటంకాలు ఎదురైనప్పుడు, మన ప్రగతికి నిరోధించే శక్తులు విజృంభించినప్పుడు సాధకుడు తనలోనికి మహాకాళి శక్తిని తప్పకుండా ఆహ్వానించాలి. మహాలక్ష్మిలో సౌందర్య శోభ ఉంటుంది. వివేకం, శక్తి, సంపూర్ణత్వాన్ని పొందాలంటే సౌందర్యం ఉండాలి. అంటే ఇది లేకపోతే మనం ఎంత పరిపూర్ణతను సాధించామనుకున్నా దానికి పరిపూర్ణత్వం రాదు. అంటే ఒకానొక స్థాయిలో ఒక రకమైన సమతౌల్య స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానిని ఆ స్థాయిలో పరిపూర్ణత అనుకుంటాం. అయితే అంతకంటే మరికొంచెం ఉన్నత స్థాయికి పోయినప్పుడు అక్కడ మళ్ళీ మనకు నూతన శక్తులు, నూతన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా సరికొత్తదైన సమతౌల్య స్థితి ఏర్పడుతుంది. ఆ స్థాయిలో అది పరిపూర్ణత ఏర్పడుతుంది. అందుచేత పరిపూర్ణమైన పరిపూర్ణతకు మహాలక్ష్మి ప్రతీక. వివేకంలో పరిపూర్ణత వచ్చి బలంలో పరిపూర్ణత రాకపోతే పూర్ణసిద్ధి అనిపించుకోదు. అందుచేత మనకి పరిపూర్ణతలో వివేకం, బలం, సౌందర్యం, పరిపూర్ణత అనేవి 4 వాటికి చెందిన సరి అయిన పాళ్లల్లో ఉంటాయి. మనిషికి తెలియరానంతటి నిగూఢమైన రహస్యం ఏమిటంటే దివ్య సామరస్యతల సౌందర్యం. ఇది విశ్వమంతటా వ్యాపించి ఉన్న సొగసు. మహాలక్ష్మి అనుగ్రహం వలన మాత్రమే అనంత వైవిధ్యం కలిగిన ఈ సృష్టిలో ఇన్ని వస్తువులు, శక్తులు, జీవరాశులు కలుసుకుంటాయి.
అన్నీ ఏకమవుతాయి. ఏకత్వ స్థితి వల్ల ఆనందం కలుగుతుంది. రకరకాల వస్తువులు, శక్తులు, జీవులు అను వాటిని తన లయలుగా, రూపాలుగా మహాలక్ష్మి మలచుకుంటుంది. మహాలక్ష్మి పరమ ప్రేమ ఆనందాలకు అధిదేవత. అయితే లక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయానికి మాత్రమే ప్రతీక. మహాలక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయం, భౌతిక శక్తులు, భౌతిక జీవులు వీటిని దివ్యానంద సామరస్యానికి అనుకూలంగా మలచి దివ్య జీవనాన్ని ప్రసాదించగలిగిన మహాశక్తి. అయితే అనఘాలక్ష్మి యొక్క శక్తి సంపూర్ణంగా ప్రవర్తించాలంటే వివేకం, బలం, సౌందర్యాలతో పాటు పనిలో కూడా నేర్పు ఉండాలి. వేదాలలో సరస్వతీమాత గురించి ప్రశంస కూడా ఉన్నది. ఉపనిషత్తులలో ఆమెను ఉద్గీత అన్నారు. దశమహావిద్యల్లో ఆమెను మాతంగి అన్నారు. ఆమె వైఖరి వాక్కునకు సంబంధించింది. అయితే మహాసరస్వతి అనేది వేరు. దివ్య నైపుణ్యానికి, ఆత్మ చైతన్య కర్మలకు మహాసరస్వతి ప్రతీక. ఈ మహాతల్లి కరుణ వలన మనకు కర్మలను నిర్వహించడంలో నేర్పు అలవడుతుంది. దివ్య జ్ఞానం వలన ఉపయోగాలు తెలుస్తాయి. ఆత్మ చైతన్యాన్ని జీవితానికి అన్వయించడం ఎలాగో తెలుస్తుంది. అనేక శక్తుల సామరస్యత వలన సంతోషం ఏ రకంగా కలుగుతుందో తెలుస్తుంది. పరివర్తనకు, పరిపూర్ణతకు ఇంకా చాలా దూరంలో ఉన్న విషయాలు, చిన్న చిన్న విషయాలలో కూడా అత్యంత శ్రద్ధ ఇవన్నీ మహాసరస్వతికి చెందిన విషయాలు. నాయనలారా, ఆనందం అనేది పరమేశ్వరునికి సంబంధించిన విషయం. అయితే పారవస్యం అనేది యోగికి కలిగే అనుభవం. అసలు కోరికలు లేనివాడికి కలిగేది హర్షం. సమస్తమైన జీవులకు సుఖం అనేది అందుబాటులో ఉన్నది. అయితే దానితో పాటు దుఃఖం కూడా అనివార్యంగా ఉన్నది. శ్రీ అనఘాదేవి యొక్క రూపం లక్ష్మీదేవి. ఆమెలో రాజరాజేశ్వరి లక్షణాలు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. శ్రీ అనఘుని యొక్క రూపం విష్ణువు. ఆయనలో పరమేశ్వరుని లక్షణాలు, త్రిమూర్తుల లక్షణాలు నిండుగా ఉన్నాయి. కావున శ్రీ అనఘాదేవి సమేత అనఘుణ్ణి ఆరాధించుట సర్వశ్రేయోదాయకం. అనఘాష్టమి వ్రతం దత్తభక్తులు విధిగా ఆచరించవలసిన వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించుట వలన సర్వశుభాలు పొందవీరగును. నాయనలారా, శ్రీ అనఘాదేవి సమేతుడైన అనఘుడు శ్రీపాద శ్రీవల్లభ రూపంలో భువిలో అవతరించి ఉన్నాడు. జీవరాశుల భౌతిక, మానసిక, ఆత్మ చైతన్యాలకు చాలా సన్నిహితుడై ఉన్నాడు. అతడు స్మర్తృగామి, అనగా పిలిచిన వెంటనే పలికే స్వభావం కలవాడు. తన భక్తుల, ఆశ్రితుల కష్ట నష్టాలను రూపుమాపి ఇహపర సుఖాలనీయగల సర్వసమర్థుడు. దశమహావిద్యలను ఆరాధించుట వలన కలుగు ఫలం శ్రీపాద శ్రీవల్లభ రూపాన్ని అవతరించిన దత్తుణ్ణి ఆరాధించుట వలన వెంటనే కలుగును. వివిధ దేవతలను ఆరాధించుట వలన తప్పకుండా శుభాలు కలుగుచుండును. అయితే దత్త ఆరాధనం వల్ల ఆయా దేవతలిచ్చే శుభఫలాలు శీఘ్రంగా లభించును. దత్తుడు సర్వదేవతా స్వరూపుడు, చతుర్యుగ అవతారం. అవతార సమాప్తి లేని మహా అవతారమైన కారణమున ఇది సులభ సాధ్యమైనది. నాయనా శంకర భట్టు, నీవు రచించెడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును మహాపవిత్ర గ్రంథాన్ని మహాయోగులు, మహాపురుషులు కూడా అధ్యయనం చేస్తారు. వారు దానిని యోగ విభూతుల బహుచిత్ర విచిత్రమైనవిగా ఉండును. భౌతిక స్థాయిలోని మనుజులు దీనిని పారాయణం చేసిన ఎడల ఇహపర సుఖాలను, శుభాలని పొందుదురు. ఇది అక్షర సత్య గ్రంథం కనుక దీనిలోని ప్రతి అక్షరం నందును యోగశక్తి చదివినను భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న బీజాక్షర శక్తి కలిగి ఉండును. ఈ పవిత్ర గ్రంథాన్ని ఏ భాషలో చదివినా భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న ఎడల ఒకే రకమైన ఫలితం ఇచ్చును. ఇది ఆ మహాప్రభు యొక్క అక్షరస్వరూపం. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.